న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉందని టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ రాజమండ్రిలో అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, దళితులు అందరూ టీడీపీకి అండగా నిలిచారని చెబుతున్న జవహర్తో మా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు రాజమండ్రి రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఏదైతే కోర్టుల వైపు న్యాయ పోరాటం చేస్తూనే ఏదైతే నియోజకవర్గాల వారీగా నిరసన ప్రదర్శనలు చేస్తూ దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసినటువంటి టీడీపీ మొత్తం అంతా కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీ న్యాయ పోరాటం ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశాన్ని మనం మాజీ మంత్రి జవహర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఎలా ఉంది ఏంటి సార్? నమస్తే. ఎట్లా ఉంది ఏంటి న్యాయ పోరాటం ఎట్లా చేస్తున్నారు, నిరసన దీక్షలు ఎలా చేస్తున్నారు? సుప్రీంకోర్టులో ఈరోజు హియరింగ్ వచ్చేటటువంటి ఇది ఉంది, లిస్ట్ అవుట్ అవుతుంది. ఖచ్చితంగా స్క్వాష్ పిటిషన్ మీదే వెళ్ళినటువంటి పరిస్థితి. బెయిల్ కోసం ప్రయత్నించడం అంటే స్క్వాష్ పిటిషన్ ద్వారానే సమగ్రంగా ఈ న్యాయం అనేది జరుగుతుందని ఒక ఆలోచనతో ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఈ రోజు నుంచి రేపటికి వాయిదా పడినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ మనకు అందుతున్న సమాచారం. రేపు అయినా సరే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ డిలే అవుతుంది తప్ప డినే అవ్వదు. ఎందుకంటే ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు తప్ప న్యాయం ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే సాధారణంగా ఏ అంశంలోనైనా సరే న్యాయస్థానాలు ఆలస్యం అనేది అవుతా ఉన్నది. కొన్ని అత్యవసర పరిస్థితులు ఈ కేసును టేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వస్తుంది అనుకున్నాం. దాన్ని మీరు అన్నట్టుగా నేనైతే ఇంకా చూడలేదు. రేపటికి వాయిదా ఆడినా రేపైనా సరే ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏముండదు. దాంతోపాటుగా ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణల మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఆయన అరెస్ట్ చేసేసి ఆయన నుంచి ఆధారాలు సేకరించాలని ప్రయత్నం చేస్తుంటుందనే ఆ కేసు డొల్లతనం తెలియజేస్తూ ఉంది. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం కోసం ప్రజల్లో చైతన్యం రగిల్చి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ నిరసన దీక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దళితులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చినటువంటి దళితులే ఈరోజు ఆయన మీద తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అనేది ప్రజలకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఏదైతే రాష్ట్ర ఏసీబీ కోర్టులో కూడా పూర్తిగా ఈరోజు మ్యాజిస్ట్రేట్ సెలవు పెట్టడం వల్ల స్పెషల్ జడ్జి రావడం రేపటికి మళ్ళీ వాయిదా వస్తుంది. ఇదంతా మీరు అన్నట్టు డిలే అవుతుందంటారా, డిలే అవుతుందండి? ఇదేంటంటే నన్ను అడిగే కన్నా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అడిగితే వాళ్లే చెప్తారు. ఎందుకంటే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా రాబోతుందని వాళ్లే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా చెప్పాం, 2 రోజులు రిమాండ్ కొనసాగుతుంది, ఇది రిజెక్ట్ చేస్తారు, స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ అవుద్దని వాళ్ళ సోషల్ మీడియాలోనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం 7:30లో ఒక ఛానల్లో నేను డిబేట్లో కూర్చున్న సందర్భంలోనే ఆ ఛానల్కే డైరెక్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోమని రాజశేఖర్ రెడ్డి అని ఒక కార్యకర్త చెప్తున్నటువంటి పరిస్థితి. దీని అంతా కూడా వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే మేము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం, ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతే సత్యం వద ధర్మం చెర అంటారు, ఆ విధంగా మేము వెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధర్మ యుద్ధం చేసినప్పుడు చెట్టు సాటు నుండి కొడతాడా, చెట్టు ఎక్కి కొడతాడా, ఏం చేస్తారని వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? అసలు న్యాయ పోరాటంలో చంద్రబాబుకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా ఏంటి? ఇప్పుడు చర్చ ఎక్కువగా కూడా న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో, న్యాయ వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఆరోపణల మీద అరెస్ట్ చేసి 409 కేసు పెట్టినటువంటి ధర్మ ఎక్కడా కూడా లేదు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఆరోపణలతో అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించడం అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా 140 మంది అంతమంది సాక్షులు ఉన్నారన్నారు. ఏమైపోయారు ఆ సాక్షులు? ఈరోజు సిఐడి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సిఐడి దగ్గర ఆధారం లేకుండా ఆరోపణల మీద ఎలా అరెస్ట్ చేస్తారు? నేను 100 ఆరోపణలు చేస్తా, ఆరోపణల మీద కేసు కట్టినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆధారాలుండి 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని తమకు అనుకూలంగా మర్చుకొని చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు గొడ్డలి వేడితో చంపినటువంటి వ్యక్తి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో, ప్రత్యక్షంగా అవినాష్ రెడ్డి ఉన్నాడని సిఐడి వ్యవస్థ కానీ సిబిఐ కానీ వీళ్ళందరూ నిరూపించిన పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలు అడ్డుకున్నారని నెపంతో అరెస్ట్ చేయకుండా వెళ్ళారు. మరి ఈరోజు ప్రజలుగా మేము అడ్డుకోలేమా? చంద్రబాబు నాయుడు గారిది న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు న్యాయస్థానాలకు సహకరిస్తారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు ఏదైతే తీర్పులు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనందరం చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే బయటకు వస్తారు. జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు? నిన్న మీ రాష్ట్ర అధ్యక్షులు కూడా కలిశారు. ఏం చెప్తున్నారు? నాయకులకి ఏం చెప్తున్నారు?
జైల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా దృఢంగా ఉన్నారు. ఆయన మానసిక పరిస్థితి రోజు రోజుకు రాటు వెళ్తుంది తప్ప ఆయన కృంగిపోయే మనిషి కాదు. జైల్లో ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత హోంవర్క్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకే ప్రమాదం. ఆయన తొందర తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా జైల్లో సౌకర్యాలు, ఎందుకంటే ఈరోజు పొద్దున్న పేపర్లో చూసాం ఫాగింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నారు. అదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల ఖైదీలకు కూడా మేలు జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మా నాయకుడు ఎటువంటి చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసానికి మా అందరిలో పాదుకొలిపినటువంటి నాయకుడు, ఆయనకి ఆత్మవిశ్వాసం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చూసుకోవచ్చు. చంద్రబాబుకి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుద్ది. డెఫినెట్గా మేమందరం కూడా ఈ న్యాయ వ్యవస్థని గౌరవిస్తాం. అలాగే చంద్రబాబు కూడా జైల్లో చాలా దృఢంగా ఉన్నారని చెప్పేసి జవహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.